జనరల్‌గా 60 ఏళ్లు దాటాయంటే విశ్రాంతి తీసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ రాజస్థాన్‌కు చెందిన కొందరు బామ్మలు మాత్రం చేతిలో సోల్డరింగ్ గన్ పట్టుకొని వైర్లను కలుపుతూ సోలార్ ఇంజనీర్లుగా ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నారు. పాఠశాల గడప తొక్కని వీరు ఇప్పుడు వేల ఇళ్లకు వెలుగులు పంచుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహిళా సాధికారత ధ్యేయంగా 1972లో అజ్మేర్లో బేర్ ఫుడ్ కాలేజీ ప్రారంభమైంది. అణచివేతకు గురైన ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉపాధి కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. అప్పట్లో చేతి వృత్తులతో మొదలైన వీరి ప్రస్థానం నేడు అత్యాధునిక సౌరశక్తి సాంకేతికత వరకు చేరుకుంది. ఈ కాలేజీలో చేరే బామ్మలకు సైన్స్ పాఠాలు, సిద్ధాంతాలు ఉండవు. అంతా ప్రాక్టికల్ శిక్షణే. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, ఇన్వర్టర్లు, ఛార్జ్ కంట్రోళ్లను తయారు చేయడం అక్కడ వీరికి నేర్పిస్తారు. కేవలం తయారు చేయడమే కాదు, వాటికి ఏవైనా మరమ్మతులు వస్తే ఎలా బాగు చేయాలో కూడా వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ బామ్మలు తయారు చేసిన సోలార్ బల్బులు, ఫ్యాన్లు, ఇన్వర్టర్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 20,000 ఇళ్లలో వెలుగులు నింపుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 96 దేశాలకు చెందిన 4,000 మంది మహిళలకు ఈ బామ్మలు సోలార్ టెక్నాలజీలో శిక్షణ కూడా ఇచ్చారు. వీరికి ఇంగ్లీష్ రాదు, వేరే దేశం వాళ్లకు వీరి భాష రాదు. అయినా కేవలం సైగలు, రంగురంగుల వైర్ల గుర్తుల ద్వారా సాంకేతికతను నేర్పిస్తారు. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని, నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని ఈ బామ్మలు నిరూపిస్తున్నారు. ఇంటి బాధ్యతలకే పరిమితమైన మహిళలు నేడు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతూ సోలార్ ఇంజనీర్లుగా పిలిపించుకోవడం నిజంగా గర్వకారణం.